హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ మంచు మనోజ్కి మంచు మోహన్ బాబు గారికి మధ్యలో ఏం జరుగుతుందో అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే సొంత కొడుకునే ఏదో శత్రువులాగా ట్రీట్ చేస్తూ ఉన్నారా, దానికోసం మంచు మనోజు ఎంత పెద్ద తప్పు చేసి ఉండొచ్చు అని ప్రతిసారి నాకు అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే బేసికల్ గా ఒక తండ్రి కొడుకుని అంతగా ద్వేషించడు, అంతగా పక్కన పెట్టాడు, అంతగా వెంటాడుతూ పోలీస్ కేసులు పెట్టాడు. 18కి పైగా పోలీస్ కేసులు మంచు మనోజ్ పైన ఉన్నాయంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఏ తండ్రి కూడా ఒక కొడుకుని ఈ రేంజ్ లో టార్చర్ చేసి శత్రువులా ట్రీట్ చేయరు. అదే విధంగా నిన్న తిరుపతిలో మంచు మనోజ్ ఒక రిసార్ట్ లో ఉంటే పోలీసులు వెళ్లి తనిఖీలు చేసి ఇటువంటి రిసార్ట్స్ లో, ఇటువంటి అడవి ప్రాంతంలో మీరు ఉండకూడదు, మీకు సెలబ్రిటీలు కాబట్టి మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ పోలీసులు ఆ రిసార్ట్కి వెళ్ళి మంచు మనోజ్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు, నా ప్రైవసీకి భంగం కలిగే విధంగా మీ పోలీసులు నా ప్రదేశానికి వచ్చి నన్ను ఇలా చేస్తున్నారంటూ సిఐ తోటి వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీని వెనక అసలు కథలోకి మనం వెళ్తే, తిరుపతి యూనివర్సిటీలో అల్లర్లు రేపడానికి మంచు మనోజ్ అక్కడ ఉన్నాడని, మంచు మనోజ్ వీళ్ళిద్దరు తిరుపతి యూనివర్సిటీలో బాగా తెలుసు అందరికి, త్వరగంటూ ఒక ఫాలోయింగ్ కూడా ఉంది. సో ఇప్పుడు మంచు మనోజ్ అక్కడ ఉంది ఎందుకు, అక్కడ విద్యార్థులను రెచ్చగొట్టి ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో దాంట్లో గొడవలు రేకెత్తించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ చెప్పారు. తద్వారానే పోలీసులు యాక్టివేట్ అయ్యి మంచు మనోజ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఉంటున్న రిసార్ట్కి వెళ్ళి తన్ని వెళ్ళిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇంత దారుణంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటే, ఇది అన్నదమ్ముల మధ్య కేవలం గొడవ మాత్రమే కాదు, అంతకు మించి కక్ష సాధింపు ఏదో ఉంది. తిరుపతి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు, మాట్లాడాడు. ఇదంతటికి కారణం వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి కేసులు. ఆ కేసుల్లోనే ఈయన అదుపులోకి తీసుకుంటున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. మంచు మనోజ్ కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు పాపం. బ్రేకింగ్ న్యూస్ అంటే మళ్ళీ ఇంకోటి పెట్టారు. తిరుపతిలోని ఇంట్లో ఉన్న మంచు మనోజ్ ని మళ్ళీ వెళ్ళి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బకరావుపేట పోలీస్ స్టేషన్ లో ఆయన ఉంచారు. కుటుంబ వివాదాల్లో మోహన్ బాబు గారి కేసులే దీనికి కారణం అంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఓవరాల్ గా మంచు మనోజ్ అయితే తీవ్ర స్థాయిలో తండ్రి పొజిషన్ లో ఉన్న మోహన్ బాబు గారు ద్వేషిస్తూ ఉన్నారు, అసహించుకుంటూ ఉన్నారు. తనని తన కొడుకుగా చెప్పుకోవడానికి కూడా తను ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే 18 కేసులు పెట్టారు ఆయన పైన. అయితే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ అన్నదమ్ముల మధ్య జరిగేటటువంటి కొట్లాటలు, తండ్రి కొడుకుల మధ్య రగులుతున్న ఈ మంటలు ఎప్పుడు ఆరుతాయి? ఎందుకంటే సమాజంలో స్ట్రిక్ట్, సిన్సియర్, నా బిడ్డల్ని నేను బాగా పెంచాను అని గర్వంగా చెప్పుకునేవాడు గతంలో మోహన్ బాబు గారు. అటువంటి మోహన్ బాబు గారిని ఇటువంటి పరిస్థితిలో చూడటం నాకు చాలా బాధగా ఉంది. అంతేకాదు మంచు మనోజ్ అనే వ్యక్తిని అన్యాయం చేస్తున్నారేమో అనే విధంగా నా మనసు కూడా అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే విష్ణుకి 1 కోటి 200 కోట్లు పెట్టి సినిమాలు కన్నప్ప ఉన్నప్ప ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ మనోజ్కి కనీసం 30 కోట్లు కూడా ఇవ్వట్లేదు. ఒక సినిమాకి ఇన్వెస్ట్మెంట్ అసలు ఇవ్వట్లేదు. ఏం చేసుకుంటావో చేసుకో. అది కాకుండా కొంతమంది ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే వాళ్ళని బెదిరించి వెనక్కి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ చాలా 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 వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎన్ని వాస్తవాలు ఎన్ని అవాస్తవాలు మనకు తెలియనప్పటికీ ఇప్పుడు 18 కేసులు పెట్టి మంచు మనోజ్ని ఇబ్బంది పెడుతూ, ఎక్కడ స్థిరంగా ఉండనివ్వకుండా ప్రతి దగ్గర నుంచి అరెస్టులు చేస్తూ, బెదిరింపులు ఇస్తూ, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఫ్యూచర్ లో ఎటువంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.